హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు బల్గంపేట అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు అమ్మవారి కళ్యాణం ఉందండి. చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారి కళ్యాణం. అమ్మవారి కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. మాతో పాటు మీకు కూడా అయితే చూపించేస్తాను. అమ్మవారి కళ్యాణం చాలా రష్ ఉంటుందండి అమ్మవారి కళ్యాణానికి. ఇక్కడైతే మనం వచ్చేసి క్యూ లైన్లో నుంచున్నామండి. ఓన్లీ ఇది వచ్చేసి విఐపి దర్శనం. ఉచిత దర్శనం వచ్చేసి అమ్మవారి టెంపుల్ ముందు నుంచి ఉంది. విఐపి దర్శనం వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఉంది. అసలు బ్యాక్ సైడ్ విఐపి దర్శనానికి కూడా ఎంత రష్ ఉందో చూడండి. 4-5 అవర్స్ పడుతుంది. ఈలోపు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై కాడి నుంచి మనకి అన్నప్రసాదాలు, అన్నదానము. సో ఎంతమందోనండి అన్నదానం అయితే మనకి కుడివైపు ఎడంవైపు మొత్తం అన్నదానాలే జరుగుతున్నాయి. వాళ్ళే అడిగి వచ్చి మరి ప్రసాదాలు తీసుకోండి అని ఇస్తున్నారు. వాటర్ కూడా అంతేనండి. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సెల్యూట్ చేయొచ్చు. ఇంత జనం, ఎంత రష్ ఉందో చూడండి. దాంట్లో కూడా మనకి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు పోలీస్ వాళ్ళు. చూడండి ఎంత రషో. కొన్ని వేల మంది వచ్చారు అమ్మవారి కళ్యాణానికి. ఇప్పుడు మనం కళ్యాణానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి కొన్ని వేల మంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారి కళ్యాణానికి. చంటి పిల్లలను కూడా తీసుకుని కళ్యాణానికి అయితే వచ్చారండి. సో ఎంత బాగుందో. ఇక్కడైతే చాలా రష్గా ఉండి తోసేసుకున్నారు. చాలా భయం వేసిందండి. అయినా కానీ మనం అమ్మవారిని నమ్ముకుని అమ్మని దర్శనం అవ్వాలి అని ముందుకైతే వెళ్ళాము. అలా అనుకున్నట్టే అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. కాకపోతే ఇక్కడ క్యూ లైన్లో నుంచున్నప్పుడు మాత్రం చాలా భయం వేసిందండి. తోసేసుకుని ఆ జాలీలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి వచ్చేసినాయి. కానీ అమ్మవారిని చూసి 2 చేతులతో నమస్కరించగానే ఆ 4 గంటల కష్టమంతా పోయింది. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. అమ్మవారి 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారి కళ్యాణం చూడడానికి. ఇక్కడి నుంచి ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మాకైతే 4 అవర్స్ పట్టిందండి దర్శనానికి. చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా. మా 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడి నుంచి అయితే మేము అన్నదానానికి వెళ్ళిపోయాము. మా వారితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ 3000 మందికి అన్నదాన కార్యక్రమం అయితే చేశారు వీళ్ళు. వాళ్ళకి ఎప్పుడు అమ్మవారి దయ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. చాలా మంచి పని చేస్తున్నారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అన్నదానం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది కార్యక్రమం. ఇప్పటివరకు నా ఛానల్ని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా వీడియోస్ తీస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. Do like, share and